హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు రాజరాజేశ్వరి వ్లాగ్స్. ఈరోజు మీకు కాకరకాయ ఫ్రై చూపిస్తున్నానండి, ఎలా చేసుకోవాలో. అయితే మా ఫ్రెండ్కి కాకరకాయ ఫ్రై నచ్చిందంట, చాలా బాగుందంట. ఎలా చేయాలనేది నేర్పిస్తున్నానండి. ఓకేనండి. కాకరకాయకి ఇలా ఉంటుంది కదండి. ఇవి కొంతమంది తీసుకోవచ్చు, తీసుకోకూడదు, పర్వాలేదు ఏదైనా. నేనైతే ఇలాగే వేపేస్తాను, కానీ వీళ్ళకి నేను ఇలా తీసుకోమని చెప్తున్నాను. ఇలా గీపిచ్చేసి దీంతో కూరేసి అలా చూపిస్తున్నానండి. కాకరకాయ ఇదిగోండి, మజ్జికి ఇలా కోసుకున్నాను. ఇలా కోసామండి. బాండీ కూడా పెట్టేసాము, నూనె కూడా పెట్టేసామండి. అది చూసారా, ఫ్రై అవుతున్నాయి. ఇది చూడ ఒకసారి. ఇదిగోండి, మా ఫ్రెండ్కి నేర్పుతున్నాను కాకరకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో. చూసారుగా, స్లోగా పెట్టుకున్నాము. కాకరకాయ ఫ్రై అవుతుంది బాండీలో. ఇది చూసారా, స్లోగా పెట్టుకొని బాండీలో ఫ్రై అవుతుంది. అటేమో పప్పు వండుతున్నారు. అది చూసారు కదా. పప్పు కూడా చూసారా, మా ఫ్రెండ్ వెరైటీగా వండుతున్నారు. తాలింపులో సొరకాయ, క్యారెట్ కోరేసి చక్కగా తాలింపు వేశారు. ఇండియా నుంచి కరివేపాకు, మునగాకు పొడి కూడా తీసుకొచ్చారంట. అన్నీ కూడా వేసి తాలింపు వేశారు. చూసారా ఎంత వెరైటీగా వండుతున్నారు. చూసారా, మా ఫ్రెండ్కి నేర్పిస్తున్నానండి కాకరకాయ ఫ్రై ఈరోజు. అదిగోండి, వేడివేడి అన్నంలో వేడివేడి అన్నంలో పప్పు వేసుకొని కాకరకాయ ఫ్రై వేసుకొని తినేస్తారండి. ఏంటది? చట్నీ. ఈరోజు ఉదయం చట్నీలు చేశారు. బెండకాయ పులుసు పెట్టారండి. కర్రీస్ చూపిస్తున్నాను చూడండి. ఓకే, రెడీ అండి. ఓకే అండి, కనిపిస్తుంది. పప్పు నేను చేస్తాను. వేడివేడి పప్పు వేసుకొని వేడివేడి కాకరకాయ ఫ్రైలో వేసిన రైస్ కూడా అయిపోయిందండి వేడివేడిగా. ఓకే అండి, మస్తుగా ఉంటాయి ఈరోజు.